Q Life News Channel. VCT Utility Q Life D Coins official news announced from this channel only. Breaking news. Keep watching for more updates. Subscribe our channel. Like, share and subscribe our channel. మీ దగ్గర లింక్ ఏదైతుందో ఆ లింక్లోకి వెళ్ళేసి ఆ లింక్ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లింక్ని ఇలా క్లిక్ చేసేసి మీకు ఇక్కడ మొబైల్ నంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్టర్ కావాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది డీటెయిల్స్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోండి. మీరు ఇలా క్యూ లైఫ్ అనేటువంటి యాప్ ఉంటుంది. యాప్ను మీరు డౌన్లోడ్ అనేది ఆటోమేటిక్గా ఆప్షన్ అడుగుతుంది. డౌన్లోడ్ అనేది మీకు యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. రెఫరల్ చేసిన తర్వాత అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లాగిన్ కావడానికి మీ యొక్క మొబైల్ నంబర్, మీరు ఏదైతే ఫామ్ నింపినప్పుడు ఫిలప్ చేసినప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేస్తే మీ ఐడి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఆ ప్రొఫైల్ అనే ఆప్షన్కి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు అక్కడ రెఫర్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింకును మీరు వాట్సాప్లో పెట్టుకొని వేరే వాళ్ళకి మీరు షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ అని వచ్చింది కదా, యాప్ ఓపెన్ అయిపోయింది, డౌన్లోడ్ అయింది మీ మొబైల్లో. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినప్పుడు ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయినప్పుడు పైన మనకి వాట్సాప్ సింబల్, తర్వాత స్టోర్ది, తర్వాత వ్యాలెట్ది, కింద హోమ్ తర్వాత స్క్రాచ్ కార్డు, తర్వాత టాస్క్స్, తర్వాత వచ్చేసి మనకు అప్డేట్ అనేది ఉంటుంది. అప్డేట్ని ఒక 2-3 సార్లు క్లిక్ చేసేసి మనం ఏదైతే రైట్ సైడ్లో ఉన్నటువంటి ఇది ఉంది కదా ప్రొఫైల్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకు మన పేరు, కింద మొబైల్ నెంబర్ వస్తుంది. దాని కింద ప్రోమో కోడ్ ఉంటుంది. దాని కింద పర్సనల్ డీటెయిల్స్, చేంజ్ పాస్వర్డ్, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మరియు చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. డిలీట్ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ రెఫరల్ లింక్ అనేది ఉంటుంది. రెఫరల్ లింక్ ఇట్లా కొట్టగానే కింద కాపీడ్ అని వస్తుంది. మీరు వాట్సాప్లోకి వెళ్ళేసి ఈ లింక్ను మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క లింక్ అనేది పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మై ఆర్డర్స్ ఉంది. మై ఆర్డర్స్లోకి వెళ్తే మై ఆర్డర్స్లో నో కార్ట్ ఏమీ లేదు. ఇలా మనం చూసుకోవచ్చు. రెఫరల్ లింక్ వేరే వాళ్ళకి అనేది ఇచ్చుకోవచ్చు.